భగవంతుడా, నన్ను క్షమించు. మాట, కట్టుబాటు, జీవితాన్ని బలి తీసుకోకూడదు. జీవితాన్ని నిలబెట్టాలని భావిస్తున్నాను. తప్పు అనిపిస్తే క్షమించు. ఈ పెళ్లి ఆగదమ్మా, జరిగి తీరుతుంది. ఊళ్ళో వాళ్ళందరికీ ఈ పత్రికలు పంచు. అలాగే అన్నయ్య. అమ్మ కుందనా, నువ్వు హారం మొదలుపెట్టు. నాన్న, నాన్న. లేట్ అవుతుందా అన్నా? పైసలు రావాలి కదమ్మా, వాటి కోసమే వెయిటింగ్. సార్ వస్తా అన్నారు, కాసేపు ఓపిక పట్టండి. నమస్తే సార్. నమస్తే. సారీ సార్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. పర్వాలేదులే, పెళ్ళన్నావుగా, అందుకే వచ్చాను. తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. అదిగో వాళ్ళే పార్టీ సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. డబ్బులు వచ్చాయి, పదండి. రా అన్నయ్య. మాణిక్యం, గతంలో మా జీవితాలలో తీరని బాధ మిగిల్చావు. ఇప్పుడు నా కూతురు పెళ్లికి నీ కూతురు అడ్డు తగులుతోంది. మిమ్మల్ని ఇక వదిలిపెట్టను. ఎక్కడున్నారా? పిల్లోడు మంచోళ్ళ ఉన్నాళ్ళేవే. వరలక్ష్మి గారికి నా మీద మంచి అభిప్రాయం కలిగినట్టుంది. అందుకే కుందనాతో అలా మాట్లాడింది. పాపం చిన్నబుచ్చుకున్నట్టున్నాడే. నా లవ్ సక్సెస్ కావాలంటే తన హెల్ప్ చాలా అవసరం. తన సపోర్ట్తో ముందుకెళ్ళాలి. నా లవ్ని ఎలా అయినా సక్సెస్ చేసుకోవాలి. ఎస్. నమస్తే సార్. ఫోటో పంపాను, చూసారా? చూశాను సార్. వెళ్ళేగా సార్? వీళ్ళే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి డబ్బుతో బయటకు వస్తారు. చెప్పిన పని గుర్తుందిగా? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. రే, పద రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాం. అంతా హాల్లో సమావేశం అయ్యారంటే రానన్నా. వస్తూ కూర్చో.
అయ్యా వజ్రపతి గారు, అబ్బాయి అమ్మాయి జాతక చక్రాల ప్రకారం ఈ నెల 11వ తారీఖు గురువారం నిశ్చితార్థానికి అద్భుతమైన ముహూర్తం ఉంది. నిశ్చితార్థం ఏంటి? ఇప్పుడెలా? స్వర్ణోత్సవం రోజున శమంతకమణి హారం పూజ. ఆ మర్నాడు ఉదయమే మన సాంప్రదాయం ప్రకారం ఈ ఇంటికి కాబోయే కోడలు కనిష్కకి శమంతకమణి హారం వేసి స్వాగతిద్దాం. అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? రుద్ర, పంతులు గారికి సంభావనిచ్చి పంపించు. చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంకా సైలెంట్గా ఉంటే అందరినీ దారుణంగా మోసం చేసిన వాడిని అవుతాను. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే కుందనాన్ని కలిసి నా ప్రేమ విషయం చెప్పేయాలి. ఎలాగైనా తనని నా ప్రేమకు ఒప్పిస్తాను. ఎస్, అదే కరెక్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. థ్యాంక్స్ అండి. ఏరా వాళ్లే కదా? మల్లేష్ అన్నా, చాలా థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ ఎందుకమ్మా? నువ్వు ఆస్తి అమ్ముకున్నావు, నేను డబ్బులు ఇచ్చాను. అవసరానికి ఆదుకున్నారు కదా. నేనేమైనా ఫ్రీగా ఇచ్చినానా? బదులుకు బదులు శుభకార్యం అన్నారుగా, మంచిగా చేసుకోండి. నమస్కారం. మంచిదన్నా. వస్తానండి. అన్నయ్య, డబ్బులు. నా అసమర్థతను గొప్ప మనసుతో ఆదుకున్నావు వరలక్ష్మి. నువ్వలా మాట్లాడొద్దన్నయ్య. నా మేనకోడళ్ళ పెళ్ళిళ్ళు నా బాధ్యత అన్నాను కదా. అక్క పెళ్లి కోసం ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మేశావు కదత్తయ్యా. హేమ జీవితం కన్నా ఇల్లేం గొప్పది కాదమ్మా. ఏ లోటు లేకుండా హేమ పెళ్లి చెయ్యాలి, అదొక్కటే నా ఆశ. సరే సరే, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, వెళ్దాం పదండి. ఆటోలేవి కనిపించట్లేదమ్మా. అక్కడ స్టాండ్లో ఉంటాయేమో నాన్న, వెళ్ళి చూద్దాం. జాగ్రత్త. నా బిడ్డ జీవితం రా. అన్నయ్య, 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 అన్నయ్య. అన్నయ్య, ఆ
ఏయ్ ఆగు ఇదిగో ఇవ్వు ఇదిగో ఏయ్ ఇవ్వు నేను ఇవ్వను. ఇది మా అక్క పెళ్లి కోసం. ప్లీజ్ వదిలేయండి. ఏయ్ ఇవ్వు అన్న దీంతో ఏంటన్న మాటలు పొడిచిపడి అయ్యో రక్తం కారిపోతుంది. అయ్యో బాబు నీకేం కాలేదు కదా? కాస్త గీరుకుంది పెద్దాయన అంతనే. ఇంత బలంగా తగిలితే గీరుకుంది అంటున్నారేంటి? పదండి హాస్పిటల్కి వెళ్దాం. అరే చెప్తున్నా కదా ఏం కాలేదని, నువ్వేం ఫికా చేయకు. వద్దంటావేంటి బాబు? పోదాం పద. చిన్నమ్మా కుందన కట్టు కట్టింది, అది తగ్గిపోతుంది. పోదాం పద పెద్దాయన పోదాం. బాబు ఏనాటి రుణానుబంధమో దేవుళ్ళ వచ్చి ఇక్కడ ఈ బిడ్డ ప్రాణాలు కాపాడావు. ఈ డబ్బులతో నా పెద్ద కూతురు హేమ జీవితాన్ని ఆదుకున్నావు. గారే మీరు పెద్దవారు, ఈ మాటలేంది? పేదవాణ్ణి బాబు, మా అందరికీ పునర్జన్మనిచ్చిన దేవుడివి నువ్వు. దేవుడికి దండం పెట్టడం తప్పేం కాదు. అరే ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు పెద్దాయన? పోదాం బారి, నడు సిన్నమ్మ నడురి. నాన్న, అయ్యో ఏమైంది? పద పెద్దాయన. అత్తయ్య పట్టుకో. చిన్నమ్మ చిన్నమ్మ మీరు ఇడిచిపెట్టురు, నేను చూసుకుంటా. రండి. నాన్న, అయ్యో నాన్న ఏమైంది? ఈ దెబ్బలన్నీ ఏంటి? అరే ఏం ఈయనకి కట్టుంది. ఏమైంది కుందనా? అరే మీరేం పరేషాన్ కాకురు, చిన్న దెబ్బ గంతనే. నీ పెద్ద మనసుకి చాలా చిన్నదిగానే అనిపిస్తుంది బాబు. అంకుల్ మీరు వచ్చి కూర్చోరి, రండి. నువ్వు కూడా కూర్చో బాబు. పర్లేదు సిన్నమ్మా. అసలు ఏమైంది అత్తయ్య? నాకెందుకో భయంగా ఉంది, చెప్పండి. అరే పరేషాన్ కాకురు అని చెప్పినాం కదా. అక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి వస్తుంటే
ఇంత జరిగితే ఏం కాలేదంటారేంటి? దేవుడు మనకు బతుకులు మాత్రమే ఇచ్చాడు. కాని ఇవాళ ఈ బాబు కుందనకి పునర్జన్మ, నీకు భవిష్యత్తునిచ్చాడు హేమా. దానం చేసేటప్పుడు పుణ్యం, త్యాగం చేసేటప్పుడు మనసు తెలుస్తుందంటారు. దేవుడు నీలో కనిపిస్తున్నాడు బాబు. అయ్యో, అంతంత పెద్ద మాటలు వద్దు అంకుల్. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందయ్యా. ఇవాళ నువ్వు మాకు తిరిగి ఇచ్చింది డబ్బు మాత్రమే కాదు, దీనికి జీవితాన్ని, దానికి ప్రాణాన్ని. మేం వాళ్ల మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్నాం. చూడు చిన్నమ్మా, మీరు నన్ను పోగిడి బయట చేస్తుర్రు. అరే మనలో మనకి ఈ మాటలేంది? కష్టం ఎవ్వరికైనా కష్టమే. టైంకి వచ్చినా కాపాడగలిగిన గంతనే. మరుగా లెక్కను చూస్తే నా అవసరానికి మీరు గాజులు చాదుకోలే, గట్లనే ఇది. పెద్ద మనసుతో అంటున్నావు కానీ అది ఇది ఒకటేలా అవుతుంది బాబు. ఇవాళ నువ్వనేదే లేకపోతే మా హేమ పెళ్లి ఆగిపోయేది, మా బతుకులు రోడ్డు మీదకొచ్చుండేవి. చూడండి అంకుల్, మీరు మంచోళ్ళు. దేవుడు మీకు అస్సలు అన్యాయం చేయడు. ఇప్పటి సంది మీరు దేనికి ఫికర్ చేయక్కర్లేదు. ధైర్యంగా ఉండరు. మీ బాధ్యతలన్నీ తీర్చడానికి నేను తోడుంటా. ఆరే మీరు బేఫికర్ ఉండరు. మనం ఆ పెళ్ళి మస్తుగా చేద్దాం. నువ్వు చిన్నమ్మ అని పిలిచినప్పుడే నాకు కొడుకు లేడన్న లోటు తీరిపోయింది. అరే కొడుకునే అనుకోరి, తప్ప. నీ రూపంలో వచ్చినట్టుంది. చిన్నోళ్ళని బొగిడితే ఆయుష్ తగ్గుతుంది అంటారు. మీరేమో నన్ను బొగుడుతుర్రు. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. అరే ఎందుకు అంకుల్ ఇంత పెద్ద మాటలు? చిన్నమ్మా, నువ్వు జల్దీ నా ఇంట్లో తీసుకోపో, లేదంటే నన్ను ఇట్లానే పొగుడుతూ ఉంటాడు. తీసుకోపో. రా అన్నయ్య. చాలా థ్యాంక్స్ అండి. అంకుల్ని పొగడొద్దని చెప్పిన, మళ్ళీ నువ్వు షురూ చేసినావా? ఈరోజు మీరు మాకు చాలా సహాయం చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. మనం ఒకటి అనుకున్నాక థ్యాంక్స్లు సారీలేండి నడిమిట్లా ఉండద్దు అంతే. చెప్పినాగా మనందరం కలిసి మీ అక్క పెళ్ళి ధూమ్ధామ్గా చేద్దాం. హ్యాపీగా ఉండరు. వస్తా.